ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి సంధ్య ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? చిట్టి కాకరకాయలు అనమాట, తీగ కాకరకాయలు. చిట్టి కాకరకాయలు కారం ఎలా చేయాలన్నది చూపించేస్తాను. ఎవరండి అసలుకి వంకాయని మించిన టేస్ట్ కూర ఉండదు. వంకాయ గుత్తంకాయ కూర అబ్బా అమృతం అంటారు, కానీ దానికి మించి ఉంటుందండి. ఇలా చేయండి, సూపర్ అండి. అసలు చేదు ఉండదు, ఏముండదు. కాకరకాయ అంటే అసహ్యం పడేవాళ్ళు కూడా కమ్మగా తింటారు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పిల్లలకు కూడా ఎంత నచ్చిద్ది అంటే అంత నచ్చిద్ది. ఇంకా కారం అంటారా, ఇంకా మీ కారాన్ని పట్టి వేసుకోవాలన్నమాట. కారం మాత్రం నేను ఇలా పట్టేస్తున్నాను అనమాట. కూరలో వేసే కారానికి ఎల్లుల్లిపాయలు పచ్చని పప్పు వేసుకొని, కొంచెం ఎవరిష్టం వాళ్ళదే, నేనైతే ఇలా చేస్తానన్నమాట. మిక్సీ పట్టేసుకొని దాన్ని కూరలో తాలింపు వేసేసాం కదా, తాలింపులో ఈ కాకరకాయలు అవన్నీ వేసేసి ఉడకనిస్తున్నాం కదా. ఎందుకంటే ఈ లేత కాకరకాయలు చిట్టి కాకరకాయలు కాబట్టి త్వరగానే ఉడికిపోతే, కానీ ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఏంటి సంధ్య అంత ఆయిల్ వేసేసింది వామ్మో అని అనుకోవద్దు. కారం అంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఈ కారం అంటే ఇంకా పికిల్స్ టైప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే నాకు చెప్తుంటేనే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే బాబా నోరు ఊరిపోతుంది అనమాట. ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందంటే ఎవరైనా సరే అసలు కాకరకాయ వామ్మో చేదు, వామ్మో వాయో నాయనో అని పారిపోయేవాళ్ళు కూడా అబ్బా ఎంత బాగుందండి కాకరకాయ, నిజంగా కాకరకాయ అనేది అనేలాగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చిట్టి కాకరకాయ అనమాట, తీగ కాకరకాయలు. ఎంత బాగుంటుంది అంటే బాగుంటుంది. ఈ షుగర్ పేషెంట్లు కూడా తింటే చాలా బాగుంటుంది, కానీ ఇంత కారం వేసుకోకూడదు. ఎందుకంటే బీపీఐ అన్నోడు కొంచెం కారం తగ్గించేసుకుంటే బాగుంటుంది. నేనైతే మాత్రం అసలు తినాలి ఖచ్చితంగా. నా నోట్లో నాలాజలం వచ్చేస్తుంది, ఇక తినాలని చెప్పి తింటున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియోలు ఎంతమందికి నచ్చుతున్నాయో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చుతున్నాయో లేదో అసలు చెప్పండి, రిప్లై ఇవ్వండి, సమాధానాలు ఇవ్వండి. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే అసలు మొత్తం నేనేదని అనిపించింది, కానీ వేడి చేస్తుంది కదా. కాకరకాయ అతిగా తిన్నా కూడా వేడే, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలా ట్రై చేయండి. కానీ మీ పిల్లలకి ఎవరికి పెట్టినా సరే ఎంత ఎమ్మిగా తింటారో తెలుసా, చేదన్నమాట లేదు. కాకరకాయలు మాత్రం బాగా నూనెలో వేయించుకోవాలి, అప్పుడు చేదు అనేది ఏమన్నా ఉంటే అది ఇది చచ్చిపోద్ది అంటారు కదా, చేదు అనేది చచ్చిపోతుంది. సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ట్రై చేయండి. బాయ్, మరి ఉంటాను. బాయ్.